ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மேய்த்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடு உற்றோமேயாவோம் உனக்கே நாமாள் செய்வோம் மத்தை நங்காமங்கள் மாற்று ஏலோரெம்பாவாய். ఇది ఇవాల్టి పాసురం. స్వామి, మేము నీ దగ్గరికి తెల్లవారం ముందే బయలుదేరామయా. మేము వచ్చాం నీ దగ్గరికి, నువ్వు మా దగ్గరికి రావాలి. అసలు వచ్చింది నువ్వే మా దగ్గరికి, ఆ జైల్లోంచి మా ఊరు దాకా వచ్చింది మమ్మల్ని బాగు చేయడానికనే. అయితే ఆ వచ్చినటువంటి నీ రాక వేస్ట్ అన్నట్టుగా మాలో ఉండేటటువంటి తపన చేత మేము ఆగలేక నీ దగ్గరికి వచ్చామయ్యా. నువ్వు వచ్చింది మా కోసమని తెలుసును, కానీ ఆగలేక మేము నీ దగ్గరికి వచ్చామయ్యా. కానీ ఆ వచ్చిన కాలం ఎప్పుడో తెలుసునా? సిట్రం సిరుగాలే. కాలే అంటే తెల్లవారాక అని అర్థం, సిరుగాలే అంటే తెల్లవారక ముందు అని అర్థం. సిట్రం సిరుగాలే అంటే అసలు ఇంకా బ్రాహ్మ ముహూర్తంలో అని అర్థం అన్నమాట. అది సాత్విక కాలం అంటారు, తర్వాతది రాజసం, తర్వాతది తామస కాలం. మేము సాత్విక కాలంలో నీ అనుగ్రహం కోసం నువ్వు రావాల్సి ఉంటుండగా మేము వచ్చామయా. మమ్మల్ని అందరినీ బాగు చేసే ప్రార్థన నువ్వు చేస్తావు అసలు మామూలుగా, అలాంటిది మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ఉన్నై సేవిత్. మా కాళ్ళు పట్టుకోవాల్సిన అసలు నువ్వు, అలాంటిది నీ కాళ్ళు మేము పట్టుకుంటున్నాం. ఇప్పుడు ప్రేయసి యొక్క ప్రేమని కోరుతూ ప్రియుడు కదండి వెంట పడుతూ ఉంటాడు సాధారణంగా. అది జరగాల్సింది అసలు, కానీ ఏం చేస్తాం, రోజులు మారాయ్యా. మేము నీ వెంట పడాల్సి వస్తుంది. ఉన్నాయి చేవిత్. మేము నిన్ను సేవిస్తుందో ఒక్కొక్కటి నీకు నిజంగా బాధ కలిగిస్తుంది. మేము రావడమే నీకు మనసులో ఎంతో బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అరే నేనే వస్తున్నానర్రా, మీరెందుకర్రా పాపం ఇబ్బంది పడతారు అనేటటువంటి వ్యక్తివి నువ్వు. నువ్వే పాపం మా కోసం వచ్చావు, బాధపడుతున్నావు అని. అలాంటిది నువ్వు మా దగ్గరికి వచ్చేదాకా ఆగలేక మేము వచ్చామయ్యా. ఇది నీకు కష్టం కలిగిస్తుంది. ఉన్ పొత్తామరై అడియే, నీ అతి సుందరమైనటువంటి పాదార విందాన్ని పోత్రం ప్రార్థన చేస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం. పోతుం పొరుల్ కేళాయి. ఏం చేస్తాను, నీకు ఇవాళ చెప్పాల్సి వస్తుంది. ఎందుకో తెలుసునా, నువ్వు కూడా మావాడిగానే పుట్టావు కదా. నువ్వు సహజంగా నిత్యసూరి నిర్వాహకుడివి, బ్రహ్మకు కూడా పాఠాలు చెప్పేవాడు నువ్వు. కానీ ప్రస్తుతం అవన్నీ పక్కన పెట్టుకొని
పెత్తమ్మే తుణ్ణం కులత్తిల్ పిరందు. నీ ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? మేము ఉండేటటువంటి ఈ గొల్ల కులంలోకి వచ్చావు నువ్వు కూడాను. మా తోటివాడివి అయ్యావు. మేము ఎట్లాగైతే పశువుల వెంట తిరిగేవాళ్ళము, నువ్వు కూడా అలాగే పశువుల వెంట తిరిగేవాడివే అయ్యావు. ఏమైనా మా తోటి వాడివి కనుక నువ్వు మేము నీకు చేస్తాం అనేటటువంటి సేవలని నువ్వు తప్పకుండా స్వీకరించాలి అంటే ఆయన అన్నట్ట, మీరేదో పరాయి కావాలని వచ్చారు ఇప్పటిదాకా, మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చి సేవలు అంటారు మీరు. నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోహాదు, మేము చేసే పరిచర్యలను స్వీకరించి తీరాలంటారు. ఇంతకీ మీకు కావాల్సింది పరయ్యా లేకపోతే పరిచర్యలా? ఏమిటి చెప్పండి మీ కోరిక? అవన్నీ ఇప్పుడు నా దగ్గర వద్దు. మీరు పరాయి అంటూ చేసి ఎదుగో పరాయి తీసుకోండి అని పట్టుకొచ్చు. ఇంత బాజా పట్టుకొచ్చి అక్కడ, పరాయి అంటే బాజా అనుకున్నాం కదా, ఒక వాయిద్యం పట్టుకొచ్చి అక్కడ పెట్టేటండి. అంటే వాళ్ళు అంటున్నారు, ఏం చేస్తాం, ఇది నువ్వు నీ 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 పుట్టుక ప్రభావం అది, దానికి మేమేం చేస్తామయ్యా. ఇత్తై పరెగొల్వాన్ అన్రుగాన్ గోవిందా. మేము ఎంతకాలం చేసింది ఈ పరాయి కోసమనా? కాదు. మరి పరాయి అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ పరాయి ఇది కాదంటున్నారేమిటి అంటే అదే చెప్తుంటా, నువ్వు వచ్చి మా వాడి కింద పుట్టడం చేత మా బుద్ధులన్నీ వచ్చాయి నీకు. ఏదో 6 నెలలు సహవాసం చేస్తే ఏదో వాడు వీడవుతాడంటుంటారే, అలాగే మాతో వచ్చి కలిగిన పరిచయం చేత మా లక్షణాలు నీకు కూడా వచ్చాయి. చెప్పింది చెప్పినట్టుగా యథాసుతగ్రాహి అంటారండి. ఇప్పటిదాకా మన వాళ్ళు పరాయి అంటున్నారు కదా, ఈవేళ ఆ పరాయి అంటే ఏమిటో స్పష్టం చేస్తాను. నిన్న మనం అనుకున్నాం కదా, మనం కోరదగిన ఫలము భగవంతుడి దగ్గరే ఏమిటి, నిన్నను చేసే సాధనం ఏమిటో స్పష్టం చేసింది. ఈవేళ ఫలం ఏమిటో స్పష్టం చేస్తోంది ఆండాళ్. ఏమిటి మీరు కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకని ఇదిగో పరాయి మీరు కావాలన్నారు, మొదటి నుంచి ఇప్పటిదాకా 27 సార్లు పరాయి అన్నారు. మీరు అన్నారు కదా, ఇంత పరాయి మీకోసం స్పెషల్గా తయారు చేయించి పట్టుకొచ్చా, ఇగో తీసుకోండి అంటే అప్పుడు ఆండాళ్, ఇత్తై పరెకొల్వాన్ అన్రుగాన్ గోవింద. ఈ పరాయి కోసం కాదయ్యా మేము వచ్చింది, ఇంత కష్టపడి నువ్వు మమ్మల్ని తయారు చేసుకున్నావు ఇంత వాళ్ళుగా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ఇంత యోగ్యులుగా నువ్వు తయారు చేసుకున్నది కేవలం ఏదో ఒక లౌకిక వస్తువు పుచ్చుకొని పోవడం కోసం కాదయ్యా. మరి ఏం కోరుకుంటున్నట్టు మీరు? ఎత్తైకం, ఇది మనకి ఫలితం. మనం కోరాల్సిన దేవుణ్ణి. ఎత్తైకం ఏడేళ్ పిరవికం ఉందన్నోడుతోమేయావోం ఉనక్కే నామాళ్ செய்வோம். 7 జన్మలకి నీతోటుండే బంధము మాకు తెగకూడదు. మేం చేసేటటువంటి ప్రతి సేవ నీ సేవే కావాలి, మేం చేసే ప్రతి పని నీ సేవే కావాలి. దానికి విరుద్ధంగా మాలో కొన్ని రకాలైన అహంకారాంచేత అహంభావం చేత కొన్ని పాత దోష సంస్కారాల చేత ఏవేవో ఆలోచనలు రావచ్చు, స్వార్థం పెరగచ్చు, నా సుఖం కోసం అనే భావం కలగచ్చు. అలాంటివి ఏవి కలిగినా మత్తై నం కామంగళ్ మాట్రు, అలాంటి విరుద్ధమైనటువంటి భావాలు మాలో ఏవి మొలకెత్తినా వాటన్నిటిని కూడా కట్ ఆఫ్ చేసేయి, ప్రూనింగ్ చేసేయి, తొలగించి పారవేయవయా. దేవుడి దగ్గర పెడితే ఇది ఒక్కడు అడిగితే చాలండి. మనం ఈ భగవంతుడి యొక్క ప్రేమ అనేటటువంటి ఒక ప్రవాహంలో మనం మునకలు వేయాలి. దానికి తగ్గ స్వరూపం కావాలి, దానికి తగ్గ గుణములు మనలో అలవడాలి. ఇది మనం కోరవలసింది, అభ్యసించవలసింది, ఆచరించాల్సింది కూడా అని ఈ తిరుప్పావిని ఇక్కడితో మనకి ముగించిందన్నమాట. ఇది 29వ పాసురం అవుతుంది. దాని తర్వాత ఎవరు ఈ పాసురాలు చదివితే, ఎవరు వీటిని వింటే, ఎవరు వీటిని అంటే, ఎవరు వీటిని ఆమోదిస్తే, అంగీకరిస్తే, పోనీ ఆచరించలేకపోవచ్చు, ఆమోదిస్తే చాలు, అలాంటి వాళ్ళకి కూడా కలిగే ఫలితం ఇది. వ్రతం చేస్తే ఫలితం వేరండి. నిజానికి వ్రతం అంత సీరియస్గా మనం ఎవరం చేయట్లేదు. ఇప్పుడు చేసిందంతా గోదా,
మనం కేవలం దాన్ని ఇమిటేట్ చేస్తున్నాం, అనుకరిస్తున్నాం అంతే. చేసింది అమ్మ, ఆవిడని ఇలా చేసింది అని అనుకున్నంత మాత్రం చేత మనకి ఉత్తమ ఫలితాలని అమ్మ తప్పక ఇస్తుంది. వంగక్కడల్ కడైందా మాధవనై கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிரஞ்சி அங்கு அப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமல தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னான் செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசு உரைப்பார் ஈரிரண்டு மால் வரை தோள் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். ఇది శాతమురై పాసురం అంటారు. గోదాదేవి గోపికలు చేసిన కార్యక్రమాన్ని అనుకరించింది. ఆ గోపికలు మాధవుణ్ణి పాడారు. కృష్ణుడు కరుణించి వాళ్ళని అనుగ్రహించాడు. కానీ వాళ్ళు ఒక్కరోజు చేసిన వ్రతం అది గోపికలు. అంగు అప్పరై కొండ 6 ఆవేళ గోపికలు చేసినటువంటి వ్రతానికి స్వామి అది ఒక్కరోజు చేస్తే మన ఆండాళ్ళ తల్లి దాన్ని 30 రోజులుగా చక్కగా పెంచింది. అందంగా దాన్ని మ్యాగ్నిఫై చేసి మనకందరికీ అందించింది, విస్తరించి మనకు అందించింది. ఆవేళ వాళ్ళు స్వీకరించినటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వామి యొక్క కృప అనేటటువంటి ఫలాన్ని అనుకరించి మనకు అందించినటువంటి గోదాదేవి ఎవరో తెలుసునా? విష్ణు చిత్తుల వారి పుత్రిక. ఆయనకి పట్టర్ పిరాన్ అని పేరండి. భట్టర్ అంటారు పంచాంగం, ఏదో ఆయన పువ్వులు కట్టి అందించే ఒక భట్టర్ అన్నమాట. వాళ్ళ అమ్మాయి తన తండ్రి గారి పేరుతో, తండ్రి గారి సంబంధంతో తన గురించి తెలియజేసుకుంటోంది మన ఆండాళ్. అంటే ఎప్పుడు కూడా గురువు ద్వారానే తనని ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఆండాళ్ళకి చాలా ఇష్టం కాబోలు. ఆయనంత వారైనా తన మెడలో అణిపుదువై పైంకమల తంటెరియల్ పట్టరపిర. శ్రీవిల్లిపుత్తూర్ ఈ భూమికి అంతటికీ కేంద్రం అంటారు. ఎందుకనంటే లోకాలన్నిటినీ ఆరగించి కడుపులో పెట్టుకున్న స్వామి వటపత్రం మీద పడుకున్నది అక్కడ. అందుకోసం ఆయన పేరు వటపత్రశాయి. వటం అంటే ఆ పత్రం మీద పడుకున్నటువంటి స్వామి అని అర్థం కదా. అంటే ఆయనలోంచే కదా మళ్ళీ కమలం వచ్చింది, అందులోంచే బ్రహ్మ వచ్చాడంటే దట్ ఈస్ ది సెంట్రల్ పాయింట్. అంచేత అది కేంద్రం. శ్రీవిల్లిపుత్తూరు ఒక కేంద్రం అన్నారు. అందుకే అక్కడ ఉండేటువంటి గోపురం కూడా మన ఏషియాలో పెద్ద టవర్, 211 అడుగుల పొడుగు ఉండేటటువంటి పెద్ద టవర్ అనమాట. వెరీ మెజెస్టిక్ గోపురం ఉంటుంది అక్కడ. అంచేత భూమికి అలంకారమైనటువంటి అణిపుదువై తన మెడలో కూడా చక్కటి చల్లటి తామర పుష్పాల, తామర గింజలతోటి చేసినటువంటి మాలిక కలిగిన వారు ఈయన. ఆ తామర గింజలంటే బ్రహ్మగారిని తీసిన తామరకి గింజ స్వామి కదండి, ఈయనలోంచే కదా వచ్చింది. అంచేత ఈయన ఎప్పుడు తన మెడలో వేసుకున్నాడు ఆయన.
విష్ణువుని తన చిత్తములో పెట్టుకున్నాడు ఆయన. అంచేత ఆయన పేరు విష్ణు చిత్తులు అని పేరండి. ఒక పూస కాదు, ఎన్నో పూసలు ఉన్నాయండి. భగవద్ అవతారాలు అనేకం కదా. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క పూస, ఒక్కొక్క చేష్ట ఒక్కొక్క పూస అయితే ఇలాంటి అనేకమైనటువంటి తామర గింజల మాలికని తన మెడలో వేసుకున్నటువంటి స్వామి. ఆయన యొక్క కుమార్తె మన గోదాదేవి. అణి పుదువై పైంకమల తన్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదె సొన్నా. ఏం చెప్పింది గోదాదేవి? అందముగా సెంగత్ తమిళ్ మాలై. సెంగత్ తమిళ్ అంటే ఒక్కొక్క 5 ఒక్కొక్క గ్రూపుగా చేసింది ఈమె. 5 5 5 5 5 ప్లస్ 5 అని కదండి మనం గతంలో చెప్పుకున్నాం. 30 పాసురాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకేజీ లాగనమాట. అలాగే సెంగత్ తమిళ్ అలాంటి ద్రావిడ భాషామయంగా ఉండేటటువంటి ఒక మాలిక. ఇది పాటల మాలిక. పూలమాల దాల్చి ఇచ్చింది, పాటల మాల పాడి ఇచ్చింది, తన నోట పాడి ఇచ్చింది. 2 ఎంగిలి మాలికలేనండి కదా. దేవుడికి ఎంగిలి మాలికలు పనికిరా ఉంటారు కదా. కానీ పాపం ఆవిడ ఇచ్చిన 2 ఎంగిలి మాలికలే. ఎందుకంటే పాట పాడాలంటే నోట్లో పెట్టుకుంటేనే కదండి పాడేది. మరి నోట్లో పెట్టుకుంటే ఎంగిలైనట్టే కదా. ఆయన నామాన్ని మన నోట పలికామంటే ఎంగిలే కదా. కానీ కొన్నిటికి ఎంగిలి దోషం లేదండి, తెలుసునా మీకు? కొన్నిటికి ఎంగిలి దోషం ఉండదండి. తుమ్మెదలు నోట్లో పీల్చి తిరిగి ఉమ్మి వేసినటువంటి ఆ పదార్థాన్ని మనం తేనె అని తాగుతున్నాం లేదా, అక్కడ దోషం లేదండి. చిలుక కొట్టినటువంటి జామపండు విన్నారు ఎప్పుడైనా? చిలుక కొట్టిన జామపండు అద్భుతమైన రుచిగా ఉంటుందని తింటారు. మరి అది కూడా ఎంగిలే కదండి. కొన్నిటిని అలాగా దోషమే అని మనకు అనిపించిన అవి దోషములు కావండి, అవి పవిత్రాలు అవుతాయన్నమాట వాటి వాటి స్పర్శ చేత. అట్లాగా మన ఆండాళ్ భగవంతుడి నామాన్ని తన నోట పలికి స్వామికి అర్పించింది. మనం కూడా చేసే పని అదే. నామానికి జామితా దోషము అంటారు, ఎంగిలి అనేది అంటదు. అది ఎంత పాడితే అంతంత, ఎంతెంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నాడు మన రామదాసు గారు. అలా ఉంటే భగవన్నామానికి ఉండే గొప్పతనం అన్నమాట. అంచేత పాటలని తన పాటలనిచ్చింది, అవి కూడా ఎంగిలి. పువ్వుల మాలికని కూడా తను దాల్చి ఇచ్చింది, అది కూడా పాపం అది కూడా ఒక తను దాల్చి విడిచింది కనుక అది కూడా ఎంగిలి మాలికే. కానీ అవి 2 స్వామి ప్రేమతో స్వీకరించాడు. అలాంటి పాటల్ని స్వామి అంగీకరించిన పాటలు కనుక మనకు అవి మంత్రాలండి. వాటిని మనం కనుక 30 తప్పామే. ఇందులో ఏ ఒక్కటి కూడా డిస్కౌంట్ లేదండి. ఇంగ్ ఇప్పరి సురైప్ప ఆండాళ్ తల్లి ఎంత అద్భుతంగా చెప్పిందో మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఇలా జరిగిన రీతిని అందండి. ఈ పదం అన్ని కాలాలకి సరిపోయేటట్టుగా. ఆ వేళ తను శ్రీవిల్లిపుత్తూరులో చేసింది 5000 సంవత్సరాలకి పూర్వం. గోదాదేవి పుట్టిన ఏడాది కలియుగ ఆరంభం అయిన 98వ సంవత్సరం. 8 ఏళ్ళు మాత్రమే ఆవిడ ఉంది. వ్రతం పూర్తి చేశాక స్వామిలో చేరిపోయింది ఆవిడ. అంటే 116 వచ్చేదాకా ఉందన్నమాట అండి. ఇప్పుడు 5121వ సంవత్సరం జరుగుతుంది కలియుగ ఆరంభమై. అంటే 5000 + 5 years అయిందన్నమాట ఇప్పటికి. అప్పుడు ఆవిడ చేసింది. కానీ దానికి పూర్వం గోపికలు చేశారు. గోపికలు చేసిన దాన్ని గోదా అనుకరించింది. గోదా ఇలా చేసింది టా అని అనుకున్న వాళ్ళు మన పూర్వ ఆచార్యులు రామానుజాచార్య స్వామి, పరాశర భట్టర్ స్వామి లాంటి మహానుభావులంతా కూడా వాళ్ళు అలా అనుకున్నారు. ఇంగ్ ఇప్పరిసు ఉరైపార్, ఇక్కడ ఇలా జరిగిందిట అనుకుంటారో ఏం జరుగుతుంది? ఈరి 2 మాల్వరై తోళ్, 2 రెళ్ళు చేతులు ఉన్నాయి ఒక స్వామికి. చతుర్భుజుడు 4. ఆయనకి 2 చేతుల్లో శంఖం చక్రం ఉంటాయి, ఇంకో 2 చేతుల్లో గదా ఖడ్గాలు ఉంటాయి, లేదా అభయము వరద ముద్రలు ఉంటాయి. ఎందుకనంటే ఆయనకి ఏ వ్యక్తి తనని ఆశ్రయించినా
వాడి కష్టములను తీర్చాలి, ఇష్టములని ఇవ్వాలి. ఇదే ఆయన యొక్క దీక్ష. ఆయన ధరించేవని దానికోసమని, లేకపోతే ఆయనకేం అవసరం లేదు. ఇప్పుడు మనకి నమ్మకం ఉంటే మన ఇంట్లో ఉండే చిన్న దేవుణ్ణే హాయిగా దేవుడని నమ్మి మనం ఎంతో చేసి ఉండేవాళ్ళు అక్కడ. కానీ మనకు అదేటో ఇంట్లో పెట్టుకున్నదో విగ్రహం అండి, ఏదో విగ్రహాలండి. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు బయటికి వెంచేసినప్పుడు అక్కడ స్వామి దగ్గర సేవించుకునే వాళ్ళు వచ్చి అక్కడ చదివేవేవో ఉంటాయి, పాసురాలును మంత్రాలును. ఆ దేవుడు అక్కడ బయటికి మండపంలోకి వస్తాడు, అక్కడ కూర్చొని చదువుతారండి వాళ్ళంతా. అక్కడే తర్వాత తీర్థం ప్రసాదం ఇస్తారు, అది తీసుకుంటారు, అక్కడే నమస్కారం పెట్టుకుంటారు, అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకు వెళ్ళాలనే పద్ధతి కూడా ఉండదన్నమాట. ఎందుకంటే లోపల వాడు బయటవాడు ఒకడే. కానీ ఒక పర్పస్ కోసం లోపల ఉంటాడు, మరొక పర్పస్ కోసం బయటకు వస్తాడు. నీ ఇంట్లో నీ పూజా మందిరంలో ఉండేవాడు కూడా వాడే. నీ సౌకర్యం కోసం నీ ఇంటికి వచ్చాడు ఆయన. నువ్వు ఆడే మాటలనే మంత్రాలుగా వినడం కోసం వచ్చాడు ఆయన. నువ్వు చేసేవేవో అవే తనకి చాలా గొప్ప గొప్ప సేవలుగా అంగీకరించడానికి వచ్చాడు. ఇది మనకి తెలిస్తే చాలండి. గోదాదేవి అది తెలపడం కోసమే తిరుప్పావై వ్రతం చేసింది. తనకి అందుబాటులో ఉండేటువంటి అర్చా విగ్రహ రూపుడైన భగవంతుడి దగ్గరే చేసింది. పరంపదం వెళ్ళాలని కోరలేదు ఆవిడ, అక్కడే చేసింది, ఆయన్నే పొందింది కూడా. ఇది మనం తెలుసుకోవడం చాలా అవసరమండి, ఈ రోజుల్లో ఇంకా అవసరమండి. చేత ఆయన యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఈరి రెండు మాల్వారైతోళ్ సెంగణ్ తిరు ముహత్ చెల్వ తిరుమాలాల్. ఎప్పుడు కూడా కాంతులినేటటువంటి ముఖం అమ్మ యొక్క సహవాసం చేత. ఆయనలో ఎప్పుడూ మన మీద దయ ఉండేట్టుగా అమ్మ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అమ్మ ఎప్పుడూ పక్కనే ఉంటుంది, ఆయన క్షణకాలం కూడా విడిచి ఉండదు ఆయన. అందుకే ఆయన పేరు తిరుమాల్ అన్నారండి. ఆవిడ వక్షస్థలంలో కూర్చుని ఉంటుందండి ఆవిడ. ఎందుకండి, ఒక క్షణం ఎక్కడికైనా పక్కకు పెడితే ఆ క్షణంలో ఎవడైనా వచ్చి ఆశ్రయిస్తే మళ్ళీ ఈయన ఎక్కడ వాడి మీద కోప్పడతాడో, వాడు మళ్ళీ దూరం అయిపోతాడో అవడానికి అలాగా అవకాశం ఇవ్వకూడదు. కనుక తను ఎప్పుడూ ఉండాలి అని వక్షస్థలం మీదే నిత్య నివాస అయి ఉంటుంది అని మనకి తెలుస్తోంది. ఆయన యొక్క దయని ఎప్పుడూ అంతటా పొందుదురు. ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బురువర్. చక్కగా సుఖపడతారు సుమా. ఈ విశ్వాసం పెంచుకోండి, మీకు కనిపించే రూపం మీద విశ్వాసం పెంచుకోండి. మీ ఇంట్లో మీకోసం ఉన్నటువంటి అర్చామూర్తి మీద విశ్వాసాన్ని పెంచుకోండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదో ఇద్దరని వదిలేయకండి అట్లాగా. ఇది మనకి ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావై ద్వారా ఆచరించి తానే స్టాండింగ్ ఎగ్జాంపుల్ అయ్యి మనకి నిరూపించింది. ఊరికేదో కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. తాను అనుభవించి తనని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా పెట్టుకుని చూపించడం అనేది మన ఆండాళ్ తల్లి చేసినటువంటి కార్యం అన్నమాట. రాముడు ఎట్లా తనని ఒక ఎగ్జాంపుల్గా చూపించుకున్నాడో, గోదాదేవి తనను ఒక ఎగ్జాంపుల్గా చూపించుకుని మనకి ఈ తిరుప్పావై ప్రబంధాన్ని అందజేసింది. ఆ ప్రబంధాన్ని మనం అందరం కూడా విన్నాం, అనుకున్నాం, చేశాం.